ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనము. నీతిమంతులు అనేటువంటి వారి యొక్క కోరిక ఎలా ఉంటుంది అంటే ఉత్తమముగా ఉంటుంది అని అన్నారు. ఈ లోకంలో ఉత్తమమైనది ఏది అని ఆలోచన చేసినప్పుడు ధనము ఉత్తమమైందా, బంగారమా, ఇల్లు, స్థలాల, ఆస్తిపాస్తుల, లేదంటే మనకున్నటువంటి ఉద్యోగమా, పేరు ప్రఖ్యాతుల, ఏది ఉత్తమమైంది అని ఆలోచన చేస్తే ఈ లోకంలో కనపడేటువంటి ఏది కూడా ఉత్తమమైంది కాదు అని జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. మానవుడు పడేటువంటి ప్రయాస ప్రతిదీ కూడా వ్యర్థమే అని అంటాడు. కాబట్టి ఉత్తమమైంది ఏది కూడా లేదు భూమి మీద అని అంటాడు. మరి ఉత్తమమైంది ఏంటి అసలు ఈ లోకంలో అని కనుక ఆలోచన చేస్తే ఒక కీర్తనలో రాస్తూ అంటాడు, యెహోవా యొద్ద ఒక వరాన్ని అడిగాను, ఆ వరం కోసం నేను వెతుకులాడుతున్నానని చెప్పి అంటాడు. అక్కడ యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను అని అంటాడు. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ఉత్తమమైంది ఏదన్నా ఉన్నదా అంటే అది దేవుని యొక్క ప్రసన్నతను చూడటమే. అనగా నిరంతరం కూడా దేవుని సన్నిధానంలో ఉండి ఆయనను మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉండేటువంటి జీవితమే ఉత్తమమైనటువంటి జీవితం ప్రియరా. అంతకు మించింది ఏది కూడా లేదు. మన కంటికి కనబడేటువంటి ప్రతిదీ కూడా ఒకానొక సమయంలో నాశనమయ్యేది. ఒకవేళ నీవు బంగారాన్ని కనుక నీ ఉత్తమమైంది అనుకుంటే కొన్నిసార్లు దాని విలువ తగ్గొచ్చు, కొన్నిసార్లు పెరగచ్చు. ఒకవేళ ధనమే ఉత్తమమైంది అనుకుంటే రద్దు చేయవచ్చు. కాబట్టి ఉత్తమమైంది ఏది లేదు, కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యము మాత్రమే ఉత్తమమైందిగా ఇక్కడ దావీదు భక్తుడు అన్నాడు. అందుకనే నేను యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయంలో నేను ధ్యానించాలని, నా జీవిత కాలమంతా కూడా ఆయన సన్నిధిలో ఉండాలనేటువంటి ఒకే ఒక కోరిక ఆయనను నేను కోరాను అని అంటారు. నాకు ధనం ఇయ్యయ్యా, నాకు బంగారాన్ని ఇయ్యి, నాకు గొడ్లు, గొర్రెలు, ఆస్తి, మంద ఇవేమీ అడగట్లేదు, కానీ నీ సన్నిధిలో నేను ఉండి నిరంతరం కూడా నిన్ను ధ్యానించడానికి, నిన్ను గణపరచడానికి, నేను జీవించడానికి నా కృప చూపించంటున్నాడు. ఇది ఉత్తమమైనటువంటి కోరిక ప్రియులారా. మరి మన జీవితంలో ఎటువంటి కోరికలు కోరుతున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. అంతేకాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా బేతనియా వచ్చినప్పుడల్లా మార్తా, మరియా అనేటువంటి వారి యొక్క గృహాల్లో నివాసం ఉండేటువంటి వారు. ఆ గృహం అంటే యేసు ప్రభువుకి చాలా ఇష్టం ప్రియులారా. అటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో ప్రభు వచ్చినప్పుడు మార్త ఏమో ప్రభు వచ్చారు, ఆయనకి ఏమి పెట్టాలి, ఏమి పిండి వంటలు చేయాలని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మరి అయితే యేసు పాదాల చెంత కూర్చొని ఆయన చెప్పేటువంటి మాటలను వింటుంది. అందుకనే ప్రభు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, అక్కడ మార్త విస్తారమైనటువంటి పని పెట్టుకోవడం చేత ఆమె వచ్చి ప్రభుతో అంటున్నటువంటి మాట, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయడానికి ఆమెను పంపమని ఆయనతో చెప్పినప్పుడు అందుకు ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని అంటారు. అవసరమైనది ఒకటే. ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు, కానీ అవసరమైనటువంటిది, శ్రేష్టమైనది, ఉత్తమమైనటువంటి దాన్ని నీవు విడిచిపెడుతున్నావు అని అంటారు. అని మరి అయితే ఉత్తమమైనటువంటి దాన్ని నేను ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. కాబట్టి ఉత్తమమైనది ఏది అంటే దేవుని యొక్క సన్నిధి మాత్రమే ప్రియులారా. ఆ ఉత్తమమైనటువంటి దాని కొరకే ఆమె ప్రయాసపడుతుంది మరియా. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ లోకంలో కంటికి కనపడేటువంటివన్నీ కూడా నీకు ఉత్తమము అని అనుకుంటే అవి కొద్ది కాలం ఉండేవి. కానీ దేవా, నీ సన్నిధి నేను చూడాలి, నిత్యము నీ సన్నిధిలో నేను నివసించాలని ఎప్పుడైతే నీవు ప్రార్థిస్తావో అది శాశ్వత కాలం ఉండేది. ఈ లోకంలోనూ ఉంటుంది, అలాగే మరణించిన తర్వాత కూడా శాశ్వతంగా నిలిచి ఉండేదే దేవుని యొక్క సన్నిధి. కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా నీతిమంతులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధే కోరుకునే. కాబట్టి నీతిమంతులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంని నేను చేరుకోవాలని ఉత్తమమైనటువంటి దాన్ని ఎన్నుకుంటే, భక్తిహీనుల్లో ఆ కోరిక అయితే అహంకారమై నాశనానికి దారితీసేదిగా కోరుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకొని ఉత్తమమైనది కోరుకుందాం, ప్రభు సన్నిధిలో నిత్యము నిలబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, నీతిమంతులైనటువంటి వారు మాత్రమే ఉత్తమమైనటువంటి దాన్ని కోరుకుంటారన్నావు ప్రభా. మేము కూడా నీతిగా జీవిస్తూనైనా ఈ లోకం మీద ఆశ కాకుండానైనా పరలోకం మీద ఆశ పెట్టుకొని ఉత్తమమైనటువంటి మీ రాజ్యాన్ని, మీ వాక్యాన్ని ప్రభా మేము వెతికే వరకు సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.